శ్రీ గురుభ్యో నమః 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ మంగళవారం నుంచి 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఏప్రిల్ నెల తొలి 10 రోజుల్లో వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఒక విశేషమైనటువంటి యోగం అనేది రాబోతుంది. అదే శ్రీరామనవమి పండుగ రోజు వస్తుంది. ఆ యోగం ఏమిటి, కథ ఏమిటి, కమామేషి ఏమిటి, ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు, రాజాది నవనాయకులు. ఇలాంటి రాజాది నవనాయకులతో రిలేటెడ్లో ఉండేటువంటి ఒక విశేషము అది ఏమిటో ఈ రాశి ఫలితం కాగానే ఆ వీడియో సిద్ధంగా ఉంది, ఆ వీడియో అందిస్తాను. ఇక నెక్స్ట్ వృషభ రాశి జాతకులకి 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ సాయంత్రం 6:23 వరకు ఉండే సమయం అంతా కూడా ఇది ఎలా ఉంటుందంటే 30-70% ఉంటుంది. 30% అంటే 1వ తేదీ అంతా కూడా ఖర్చుగా కనపడుతుంటుంది. దానికి అంత డబ్బు కావాలా, దీనికి ఇంత డబ్బు కావాలా, ఆ డబ్బు ఏం చేయాలా, దీనికి ఇంత, ఇది ఖర్చు ఎంత, ఈ సంవత్సరం ఏం చేయాలా, ఈ నెల ఏం చేయాలా, ఆ అప్పులు ఏం చేయాలా, ఏదో పిల్లల ఫీజులు ఎట్లా చేయాలా, నెక్స్ట్ ఏదో ఈఎంఐలు ఎలా చేయాలా, వీటి మీద మైండ్ అంతా కూడా 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ సాయంత్రం దాకా తిరుగుతూ ఉంటుంది. ఇది సహజంగా ఉంటుంటుంది. కానీ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక 1వ తేదీ సాయంత్రం దగ్గర నుంచి 3వ తేదీ సాయంత్రం 6:23 వరకు కొంచెం ప్రశాంతత. అమ్మయ్య గాలి పీల్చుకుంటారు. అంటే ఈ లోపల అప్పులు తీరైపోయినాయా? ఏం కాదు, ఏదో ఒక ప్రగాఢ నమ్మకం, కొంచెం వార్త వినొచ్చు, లేదా కొంతమంది మీకు ఇష్టమైన వ్యక్తులు ఏదో విశేషాలు చెప్పచ్చు, లేదా మీకు ఏదైనా ఫోన్ కాల్ రావచ్చు. ఆ ఫోన్ కాల్లో విన్నటువంటి మాటల ప్రకారం మీ మనస్సులో ఉన్నటువంటి బాధ అది గాలి గీరిపోవచ్చు. ఏదైనా 2వ తేదీ 3వ తేదీ మీరు మానసిక సుఖం, శారీరక సుఖం, ఆనందం, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా 2వ తేదీ 3వ తేదీ ఉంటాయి. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్ వెళ్తే 3వ తేదీ సాయంత్రం 6:23 నుంచి 5వ తేదీ రాత్రి 11:26 వరకు ఉండే సమయం అంతా కూడా ఇది కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించి కొంచెం కట్టకట్టలాగా అనిపిస్తుంటుంది. వచ్చిన డబ్బులు కసిగిపోతుంటాయి, ఖర్చులు పెరుగుతుంటాయి కదా, దానికి డబ్బు కావాలి. అందులో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. ఒక్కోసారి డబ్బు లెక్కించే సమయంలో పొరపాటున ఎవరికైనా 2,000 ఇవ్వబోయి పొరపాటున ఒక కరెన్సీ నోటుకి ఇంకొక 2 కాగితాలు అంటుకొని వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అందులో జాగ్రత్తగా లెక్కించడానికి ప్రయత్నం చేయండి. ఒక్కోసారి ఇదే సమయంలో కూడా ఏదో అనుకోకుండా ఉన్న పలంగా ఎదుటి వారి మీద కొంచెం కోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వన్ థింగ్, కోపాన్ని మాత్రం ప్రదర్శించవద్దు. ఎంచేతనంటే ఈ 10 రోజులు కూడా మీకు లాభస్థానంలో అంటే 11వ స్థానంలో పంచగ్రహ కూటమి జరుగుతుంది. ఆ పంచగ్రహ కూటమి అన్నారు కదండి, అది ఏదో నెత్తిన పడుతుంది. ఏమీ నెత్తిన పడదు, అదేమీ నెత్తిన పడదు. ఆనందంగా ఉంది. ఎంచేతంటే మీ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. మీ ధనానికి అధిపతి ఎవరు? బుధుడు. మీ సంతానానికి అధిపతి ఎవరు? బుధుడు. ఆ బుధుడే నీచులో ఉన్నాడు. ఆ శుక్రుడు కూడా ఉచ్చలో ఉన్నప్పటికీ పంచగ్రహ కూటమితో ఉండి శుక్రబుధులు గొప్ప శుభగ్రహం అయినప్పటికీ ఏమీ లేకుండా మెత్తగా కూర్చున్నారు. కాఫీ తాగుతుంటే చల్లటి కాఫీ, ఆ కాఫీ కూడా ఊదుకొని తాగటం కూడా కాదు, అవన్నీ గటగట తాగటం మంచినలాగా ఉంటాయి. కనుక ఆ విధంగా జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. శుభగ్రహాల యొక్క అనుగ్రహం అనేది అంతంత మాత్రంగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది 3వ తేదీ సాయంత్రం నుంచి 5వ తేదీ రాత్రి దాకా. అందువల్ల ఏంటంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాలనే రీతిలో వెళ్ళకండి. డబ్బులు కొంచెం కటకనగా ఉంటుంది. డబ్బులు కొంతవరకు ఆ ఖర్చుని వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. కోపతాపాలకి పెద్ద పీట వేయవద్దు. అయితే ముఖ్యంగా 4వ తేదీ ఆ రోజు శుక్రవారం, 4వ తేదీ శుక్రవారం ఆ రోజు ఆరుద్ర నక్షత్రం వచ్చింది. అవకాశం ఉంటే నేను రాశి ఫలితాల్లో చెప్పాను కదా, కొంచెం అవకాశం ఉంటే ఏంటిది, ఇంగువ. ఆ ఇంగువని కొంచెం పదార్థాలు వేసుకొని ఆనందంగా ఏదో చింతకాయ పచ్చడి కానీ లేకపోతే దోసకాయ పప్పు కానీ కొంచెం వేసుకొని. ఆరుద్ర నక్షత్రం ఎవరు దృష్ట? రాహు నక్షత్రం. ఆ రాహువే ఏకాదశ స్థానంలో 11వ తేదీ ప్రత్యేకంగా రాహు కోసమే చెప్పినటువంటిదే ఇది పరిహారం. కానీ కొంచెం ఇంగువని కొంచెం ఆనందంగా తినడానికి ప్రయత్నించండి, లేదంటే కనీసం వాసన చూడడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్ 5వ తేదీ రాత్రి
11:26 నుంచి 8వ తేదీ ఉదయం 7:56 వరకు ఉండే సమయం అంతా కూడా తోబుట్టులతో సయ్యాటగా ఉంటుంది. తోబుట్టు అది చెప్దాం, ఇది చెప్దాం, ఏది చెప్దాం, ఏదో చెప్దాం, వాళ్ళ నుంచి రాబడదాం, వీళ్ళ నుంచి రాబడదాం, ఒకటే యావ. ఫోన్ దగ్గర పెట్టుకుంటే మాట్లాడుతుంటారు, ఆ మాటలు తగవు పెట్టవు, కానీ మీ కడుపులో నుంచి మాత్రం ఏం జారరు. అన్నీ కూడా అట్నుంచి పాలు పిండిట్టు పిండాలని ఆలోచించారు. వారు కూడా అవతల వారు మేధావులే, వారు కూడా మీ నుంచి ఏదైనా పాలు పిండుదామని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం సరదా సంభాషణలతోనే కొత్త సంవత్సరం, నవరాత్రులు, వసంత నవరాత్రులు కనుక దీనికి తోడు ఏమిటంటే 6వ తేదీ శ్రీరామనవమి, అద్భుత యోగం ఉంది. ఆ యోగం కూడా వీడియో అందిస్తాను, ఆ యోగాన్ని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. చాలా అనుకూల పరిస్థితులు తోబుట్టులతో ఉంటాయనేటువంటి ఒక ఆశాభావంతోనే వెళ్ళిపోతుంటుంది. నెక్స్ట్ తర్వాత 4వ పాయింట్ వచ్చి 8వ తేదీ ఉదయం 7:56 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేది. ఇది కొంచెం హెల్త్ ఇష్యూస్ గురించి జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగంలోను, వ్యాపారంలోను, ఆరోగ్యంలోను, పై అధికారులతోనూ, దిగువ అధికారులతో, ప్రమోషన్ విషయంలోనూ, ట్రాన్స్ఫర్స్ విషయాల్లోనూ, ప్రయాణాల్లోనూ కొంచెం ఏదో మనసంతా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్లుగా ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఏమీ ఆందోళన చెందాల్సినంత అవసరం లేదు, అంతా సవ్యంగానే జరిగిపోతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక నెక్స్ట్ కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 7వ తేదీ సోమవారం ఉదయం 6:25 ప్రారంభమై 8వ తేదీ మంగళవారం ఉదయం 7:55 వరకు ఉన్నటువంటి సమయం వాస్తవంగా అనుకూలమైనది కాదు. అయినప్పటికీ కూడా ఆ సమయంలో కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టవద్దు. పాత కార్యక్రమాలు ఏదైనా ఉంటే రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోండి. ఇక రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 8వ తేదీ మధ్యాహ్నం 7:55 నుంచి ప్రారంభమై 9వ తేదీ బుధవారం ఉదయం 9:57 వరకు ఉండేటువంటి సమయం రోహిణి వారికి అది విసర్జనీయ సమయం, అన్ఫేవరబుల్ టైం, వ్యతిరేక సమయము. ఆ టైంలో ఏదైనా కొందామనో, బంగారం కొందామో, లేకపోతే ఇంకేదైనా కొత్త డిపాజిట్లు వేద్దామనో ఏదో కొత్త ఆలోచనలు వస్తుంటాయి. కనుక అలాంటి ఆలోచనలు ఉంటే కాస్త వాటిని గంప కింద పెట్టి కప్పి పెట్టడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకో రోజు చేసుకుని ఆ డిపాజిట్లు ఇబ్బంది లేదు. ఆ 2 రోజుల తర్వాత డిపాజిట్ ఏదైనా బ్యాంకులో చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోండి. ఇక మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులకి, వృషభ రాశి వారికి 9వ తేదీ బుధవారం ఉదయం 9:57 ప్రారంభమై 10వ తేదీ గురువారం మధ్యాహ్నం 12:24 వరకు ఉండేటువంటి సమయం అంతా వారికి కూడా అనుకూలమైనది కాదు. కనుక రొటీన్ కార్యక్రమాల వైపే దృష్టి మరల్చండి. కొత్త కార్యక్రమం మాత్రం ఉంచకూడదు. మీకు ఇన్ని సమయాలు చెప్పే కదా. 6వ తేదీ శ్రీరామనవమి రోజు ఇన్ కేసు మీకు కనుక ఏదన్నా చెడు సమయం ఉన్నప్పటికీ ఆ శ్రీరామనవమి వచ్చేటువంటి యోగం కారణంగా ఆ చెడు సమయం గాలిపోతుంది. కనుక అద్భుతమైన యోగం ఏంటో, దాని కథ ఏందో, దాని కమావేశం ఏందో, శ్రీ విశ్వాసలో ఉన్నటువంటి పెద్దలకి దానికి ఉన్నటువంటి లింక్ ఏమిటో ఆ వీడియో కోసం చూడండి. చూసి ఆ వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.